అక్కడ విశ్వనాథం గారు మన భీమల నాయక్ ఒక గొప్ప పని అప్పచెప్పాడు. ఓనిది అన్వేషణకు లక్ష్మణ్, ఓనిది అన్వేషణకి భీమల నాయక్ అడవిలోకి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆ నిధిని ఎలా బయటకు తీస్తాడు ఏం చేద్దాం. ఓతడే భీమల నాయక్ లైట్ బంద లోపల లైట్ బంద బందే లోపల వెతకండి వెతకండి. ఒక్కడే నిధి ఉంది, ఒక్కడే నిధి ఉంది. వెతకండి, అందరూ వెతకండి. సాధించాను. నేను సాధించాలనుకున్నది సాధించాను. నా ఈ మాతృభూమి రుణాన్ని తీర్చుకోబోతున్నాను. నా కళ ఇన్నాళ్ళకి నెరవేరింది. థ్యాంక్ యూ మిస్టర్ భీమల నాయక్. ఈ ప్రయాణంలో సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సార్, నాకు హెల్ప్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓ దుర్మార్గులు ఎవరో తెలుసా? ఓతుడు ఎవరో తెలుసా? ఈ ధోమనచల నియోజకవర్గాన్ని శాసిస్తున్నా భక్తుల తమ్ముడు దుర్గా, దుర్గా, రౌడీ దుర్గా. అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాడంటే తలకాయలో తెగిపడాల్సిందే. ఓం చడిన రూప రాక్షసుడు ఈ దుర్గా ఎవరి కోసం వచ్చాడో, ఎవరిని అంతం చేయడానికి వచ్చాడో చూద్దాం చూద్దాం. సాయోడు కరగునా గుండె బండరాయి గుండె దడ 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 పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు. విడి కన్ను పడితే కీడే ఊరు అల్లల్లాడే. అడారిపోని మధురు వేట కట్టిలా అరాచకానికే ఒడి కడతాడు. శవాల గుట్టలెక్కి మెట్టు మెట్టుగా ఒక్కోలు గడ్డ పైన తొడబడతాడు.
ఎదురుగా నిలబడ్డ ఆ అశోక్ కుమార్ గాడు వీడే. ఈ రోజు దొరికాడు వీడు.